అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్లమెంటులో ఆమోదం పొందిన అమరావతి బిల్లు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది అని తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీయూ దీంతోపాటు శివసేన పార్టీలు మద్దతిచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. 17 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అయితే రాజ్యసభలో సైతం ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించటం విశేషం. వైసీపీని వెంటాడుతున్న 11వ నంబర్. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. అలాగే బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీలో 11 గంటల 11 నిమిషాలకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాజధానికి పట్టిన గ్రహణం వీడింది అంటూ ఢిల్లీలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుల ఆమోదంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని ఆయన పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిందన్నారు ఆయన. గురువారం న్యూఢిల్లీలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అక్కడ విలేకరులతో కూడా మాట్లాడారు. ఈ సమయంలో అమరావతికి దీపహారతులు ఇద్దామని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దాంతోపాటుగా #ఏపీ థ్యాంక్స్ ఇండియా అని చెప్పి హ్యాష్ట్యాగ్తో ఫోటోలు షేర్ చేయండి అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి 7 గంటలకు అంతా ఇళ్ల ఎదుట దీపాలు వెలిగిద్దామని చెప్పి ఆయన సూచించారు. ఈ దీపాలతో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను మంత్రి నారా లోకేష్ కోరారు. హ్యాష్ట్యాగ్తో అందరూ ఫోటోలు షేర్ చేయాలని చెప్పి కూడా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటుగా సానా సతీష్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు ఆయన కూడా మాట్లాడారు. అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ న్యూఢిల్లీలో అభివర్ణించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పి ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ చంచల మనస్తత్వానికి మావిగన్ ప్రతిపాదనే ఒక నిదర్శనం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. దేశంలో 40 పార్టీల మద్దతు తెలిపిన రాజధాని అమరావతిని వైసీపీ వ్యతిరేకించటం దురదృష్టకరమని చెప్పి ఎంపీ సానా సతీష్ తెలియచేయటం విశేషం.